హాయ్ వెల్కమ్ టు కేఎస్వి సాయి ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చి మా చిన్న పాప స్కూల్లో ఫ్యామిలీ డే ఫంక్షన్ అండి. ఫ్యామిలీ అందరినీ పిలిచి చిన్న ఫంక్షన్ లాగా చేశారు ప్రిన్సిపల్ మ్యామ్ అయితే. మేము ఏదో సింపుల్గా అనుకొని అలా వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక మా దగ్గర చాలా యాక్టివిటీస్ చేయించారండి. మ్యూజికల్ చైర్స్ అండ్ డ్యాన్స్ మీరు కూడా చూసేయండి ఎలా చేశారేమనేది. ఇక్కడ పిల్లలు అయితే స్టార్టింగే స్పీచ్ అయితే స్టార్ట్ చేశారు. పిల్లలు ఓన్లీ ఎల్కేజీ యూకేజీ కిడ్స్ మాత్రమేనండి. వాళ్ళకు మాత్రమే ఈ ఫంక్షన్ అనేది ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఎల్కేజీ కిడ్స్ అండి. ఇందులో మా పాప కూడా ఉంది. ఆ ఫ్రంట్లో ఉన్నదే తన డ్యాన్సు చూడండి మీరు కూడా. నెక్స్ట్ ఇక్కడ మా పాప డ్యాన్స్ అయితే అయిపోయిందండి. చాలా క్యూట్గా చేసింది కదా. అలాగే పేరెంట్స్కి కొంతమందికి మ్యూజికల్ చైర్స్ అయితే ఇక్కడ గేమ్ లాగా ఆడించారు. ఒక చిన్న యాక్టివిటీ లాగా అండి, జస్ట్ ఫన్ కోసం అంతేను. ఇక్కడ చాలా బాగా ఆడారండి కొంతమంది. నేను బాగున్నాడు కాబట్టి నేను వెళ్ళలేదు, వాడు అక్కడ ఉండడు కాబట్టి. ఇక్కడ మ్యూజిక్ వస్తుంటే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. ఇక్కడ మావాడు కూడా మా పాపతో పాటు ఫుల్గా ఎంజాయ్ చేశాడు. డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు. అక్కడ ఎవరు తెలియదు అని లేదండి, అందరినీ పోయి టచ్ చేసి మరీ డ్యాన్స్ వేస్తున్నాడు వాడు. ఇక్కడ మా పాప ఫ్రెండ్ ధను అండి. తను పట్టుకుంటుంటే మా వాడు అంటున్నాడు, నువ్వు పట్టుకోవద్దు మా అక్క అని. వాడే హట్ చేసుకోవాలంట, ఇంకెవరూ పట్టుకోకూడదంట. వాడు అక్కడ అలా అంటున్నాడు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. చాలా హ్యాపీగా ఉండింది. నెక్స్ట్ ఇక్కడ మదర్స్ అయితే అయిపోయిందండి మ్యూజికల్ చైర్స్. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్స్ది వాళ్ళ వీడియో చేసింది. వాళ్ళు కూడా ఒక గేమ్ అనేది ఆడాలని మేడం వాళ్ళు ఇలా ఒక చిన్న యాక్టివిటీ లాగా చేశారు. ఫాదర్స్ కూడా ఏం తగ్గేదే లేదండి. వీళ్ళు కూడా బాగా ఆడారు ఈ గేమ్ అయితే. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్స్ కూడా గేమ్ అయిపోయింది.
పిల్లలు ఇక్కడ మ్యూజిక్ వస్తుంటే డ్యాన్స్ వేస్తూనే ఉన్నారండి, అస్సలు అలసిపోలేదు, ఎంత యాక్టివ్గా వేస్తున్నారు. నెక్స్ట్ ఇక మా వాడు అందరినీ కొడుతున్నాడండి, ఎవరిని వదలట్లేదు, అందరితోనూ కలిసిపోతున్నాడు వాడు. పిల్లలు ఎంత ముద్దుగా డ్యాన్స్ వేస్తున్నారు కదా. ఇక్కడ దీని తర్వాత ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చారండి ప్రిన్సిపల్ మ్యామ్. ఇక్కడ ర్యాంప్ వాక్ అయితే చేయమన్నారు. మేము అస్సలు అనుకోలేదు ర్యాంప్ వాక్ చేస్తామని, ఉన్నట్టుండి సడన్గా చెప్పారు. ఇక్కడ మా వాడు వాళ్ళతో కలిసిపోయారండి, పిల్లలందరినీ సపరేట్ చేసేసారు. అలానే కూర్చోపెట్టి ర్యాంప్ వాక్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్టింగే 2 పేర్స్ అంటే ఇద్దరు మదర్స్ అయితే ర్యాంప్ వాక్కి స్టార్ట్ చేశారండి. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ కూడా ర్యాంప్ వాక్ చేసామండి, జస్ట్ ఫన్నీగా తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ ఇంకా మిగిలిన మ్యామ్స్ కూడా ఇక్కడ ర్యాంప్ వాక్ చేశారు, చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ అన్నారండి, అంటే మాకు ముందుగానే ఐడియా లేదు, జస్ట్ 15 minutes ఇచ్చారు. ఫాస్ట్గా దాన్ని ఒక ఫ్రేమ్ లాగా చేయమని చెప్పారు. ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ అందరికీ ఇక్కడ ఫ్యామిలీ ఫ్రేమ్కి అరేంజ్మెంట్స్ అంతా ఇచ్చారండి. ఇలా కలర్తో ఉన్న రైస్ అండి, ఇవి రైస్లో కలర్స్ అంతా మిక్స్ చేశారు. అలాగే గమ్ ఇచ్చారు, ఒక A4 షీట్ పేపర్ ఇచ్చారండి. అందులో మా ఫ్యామిలీ ఫోటో పెట్టి చుట్టూ ఏ డిజైన్ అయినా వేయచ్చు, మా టైమింగ్ బట్టి ఎలా అయినా డిజైన్ చేయమని వాళ్ళు అక్కడ మాకు ఈ యాక్టివిటీ ఇచ్చారు. నేను ట్రై చేశాను, నాకు టైం సరిపోలేదండి. మా వాడు ఒక పక్క విసిగిస్తూనే ఉన్నాడు. సింపుల్గా అయితే ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ అయితే నేను రెడీ చేసి ఇచ్చేసానండి. మై లవ్లీ ఫ్యామిలీ అని నేను డిజైన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ పేరెంట్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు అనేది వాళ్ళ మాటల్లో ప్రిన్సిపల్ మ్యామ్ అయితే చెప్పమని అడిగారండి. ఇక్కడ కొంతమంది అయితే మాట్లాడారు, చూడండి మీరు కూడా. అంతే లేదు, ఆటోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫంక్షన్ అయిపోయిందండి. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మ్యూజిక్ ఆన్ చేశారు. అలాగే ప్రిన్సిపల్ మ్యామ్ చెప్పారు పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు డ్యాన్స్ వేయాలి నెక్స్ట్ అదే అని. మేము కూడా ఇక్కడ డ్యాన్స్ వేసామండి. ఆ క్లిప్ అయితే వస్తుంది, మీరు మొత్తం చూసేయండి. Yes, thank you all.
మేమైతే పిల్లలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేఎస్వి సాయి ఛానల్. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. బాయ్ అందరికీ.